హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రొయ్యల కూర అండ్ రొయ్యలు ఫ్రాన్స్ కర్రీ చూపిస్తున్నాను అండి. గోంగూర ఫ్రాన్స్ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి చూడండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఇంత 3 యాడ్ చేసుకున్నాను నేను. ఆనియన్స్ కూడా బాగా డీప్ ఫ్రై చేయాలండి నూనె మరగగానే. కానీ ముందుగానే శుభ్రం బాగా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేగే వరకు వెయిట్ చేయాలండి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ కారం, ఉప్పు, ఆయిల్ ఎక్కువే పడుతుందండి. టేస్ట్ రావాలంటే కంపల్సరీ అవి ఉండాలి. ముందుగానే నేను ఫ్రాన్స్ ఏం చేశానంటే మొత్తం అన్నీ నీట్గా చేయించి తీసుకొచ్చారు మా హస్బెండ్. కాకపోతే ఆ లోపల బ్లాక్గా ఉంటుంది కదండి, అది తీయలేదు వాళ్ళు. మళ్ళీ అవి చాకుతో కట్ చేసి మొత్తం అంతా తీసామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకున్నాను, యాడ్ చేస్తున్నాను. అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఆ ఫ్రాన్స్ నీట్గా కడిగేసుకోండి. టమాటాలు కూడా యాడ్ చేశాను. టమాటా ఆగడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. మూత పెట్టుకోండి, ఉప్పు వేసారు కనుక మగ్గిపోతుంది. ఆ ఫ్రాన్స్ నీట్గా కడిగేసుకోవాలండి శుభ్రం. ఈసారి నేను వీడియో చేయలేదు, అది ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా వీడియో పెడతానండి నెక్స్ట్ వీడియోలో, కమింగ్ బ్యాక్లో. ఇప్పుడైతే మొత్తం తీసి అందులో ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసి నేను ఒక 1 అవర్ ముందే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నా అండి. అది ఇప్పుడు టమాటా ఏమైందంటే త్వరగా బాగా మగ్గిపోయింది. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి మగ్గిపోయిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉంచుకో. ఇప్పుడు ఫ్రాన్స్ యాడ్ చేసుకుంటున్నా అండి. అదిగోండి ఫ్రాన్స్, ఉప్పు, కారం, మసాలా పట్టింది. ప్రాన్స్ యాడ్ చేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫ్రాన్స్ కర్రీ, నాన్ వెజ్ కర్రీలు. కానీ నాన్ వెజ్ కర్రీస్ ఏంటంటే ఎక్కువ కలపకూడదండి, అంతే. యాడ్ చేసుకుంటున్నాను. ప్రాన్స్ అన్నీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఒకసారి. కారం, ఉప్పు, మసాలా అన్నీ వేసాను నేను సపరేట్గా కాకుండా కర్రీకి సరిపడగా. ఒకవేళ మీరు ట్రై చేస్తే కొంచెం టమాటాకి, ఉల్లిపాయ కారం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు కొంచెం కారం వేసుకోండి. యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నానండి రొయ్యలు అవి. నా వీడియోస్ చూస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అందరు కూడా. కొంచెం నీళ్ళు కూడా చిన్నది ప్రాన్స్ మగ్గాక నీళ్ళు ఉడకాలండి. రొయ్యలు ఉడకడానికని నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళు వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతున్నాయో చూపిస్తున్నాను. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ప్రాన్స్ కర్రీ ఓన్లీ చేయడమే లేట్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చేస్తున్నారు, కానీ లోపల బ్లాక్గా ఉంటుంది, ఆ తొన్న తీయట్లేదండి వాళ్ళు. అందుకోసమని చెప్తున్నాను. అదైతే మీరు కంపల్సరీ తీసుకోవాలండి. చా చిన్నది చాకుతో ఘాటు పెడితే ఆ లోపల నల్లగా ఉన్నది వచ్చేస్తుందండి. నాకు కూడా సరిగ్గా రాదు అవి చేయడం. ఇంకోండి ప్రాన్స్ కర్రీ సపరేట్ చేస్తాను కొంచెం తీసుకున్నాము. ఇప్పుడు గోంగూర కర్రీలు వేసి ఏంటంటే ఇది పుల్ల గోంగూర కాదండి, నార్మల్ గోంగూరే. పుల్ల గోంగూర అయితే ఇంకా బాగుంటుంది, కానీ నాకు దొరకలేదు. నార్మల్ గోంగూరే ఆ రోజు దొరికింది. అంటే కొనడానికి వెళితే అది లేదు, అందుకని అదే యాడ్ చేసుకున్నాను. గోంగూర ఆల్రెడీ ఉడకబెట్టి ఉప్పు వేసి పేస్ట్ చేసేయాలండి. కచ్చాపచ్చాగా చేయాలి కొంచెం. మా పిల్లలు కచ్చాపచ్చాగా అయితే అసలు ఆకులు అవి తినరండి. అందువల్ల నేను పూర్తిగా గ్రైండ్ చేశాను. కర్రీ అంతా చేసింది అందులో యాడ్ చేసుకోవాలి. కానీ గోంగూరకు కూడా కారం అది ఎక్కువే పడుతుంది. మీరైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ పైకి తేలే వరకు గోంగూర ఉడకనివ్వాలండి, అంతే. కర్రీ అయితే చాలా ఈజీ. నేను కొంచెం గోంగూర కదండి టేస్ట్ కోసం పోపు పెట్టుకున్నాను. గోంగూర, ఎండుమిర్చి, పోపులు, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని ఒకసారి మొత్తం కలిపేసానండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ అండి. రొయ్యల కర్రీ కూడా చూపించాను ఈ వీడియోలో. 2 కర్రీస్ మనకి డిఫరెంట్గా ట్రై చేసి చూపించాండి, అంతే ఈజీగా. ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.